బోర్డా? ఎవడు బే నేను పనిచేసే ఇంటికి టూలెట్ బోర్డు పెట్టింది? కంపల్సరీ టూలెట్ బోర్డు ఇంటికి కాదా, పని మనిషికా? అమ్మో, ఈ రామయ్య గారు అసలు నా పనికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇదేంటి డోర్ తీసే ఉంది? అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అయ్యగారు, అమ్మగారు, ఎవరు లేరేంటి? ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. స్విచ్ ఆఫ్ అవుతుందేంటి? అయ్యగారికి ఫోన్ చేద్దాం. The subscriber is currently switched off. ఈయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. కొంపదీసి వీళ్ళే ఖాళీ చేశారా ఇల్లు? అమ్మో, ఊహిస్తేనే భయంగా ఉంది. ఇప్పుడు ఎలా? ఆ పేపర్ ఏంది? చారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాం. రామ్కి యూఎస్లో మంచి ఆఫర్ వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాం. ఈ విషయం ఫోన్ చేసి ముందే చెప్పొచ్చు, కానీ నువ్వు బాధపడతావని, మేము వెళ్ళిపోవడం నువ్వు చూడలేవని ఇలా చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త చారు. మా శిల్ప అమ్మగారికి నేనంటే ఎంత పిచ్చి ప్రేమో. ఈ కొత్త లెట్టుండి చేస్తారో ఏమో. చా, బొక్కలే. ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే మనం పని మనిషి, ఎవరు లేనప్పుడు మందే ఈ రాజ్యం. ఇప్పుడెవరు? అయ్యగారు. కూర్చున్న వెంటనే ఫోన్ వచ్చింది. కొంపతీసి ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయంటే. హలో అమ్మగారు, చెప్పండి అయ్యగారు. ఇంట్లోనే. అవునా, సరే. పాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇల్లు చూపించు. నేను మీ అమ్మగారు వెకేషన్ లో ఉన్నాం. పాత వాళ్ళకి చెప్పిన కండిషన్ నీకు బాగా తెలుసంట కదా. సరే, అలాగే సార్, నేను చూసుకుంటాను. ఉంటానే. అంటే ఇంటి బాధ్యత మొత్తం మందే అనమాట. ఓసే చారు, ఇదే లక్కీ ఛాన్స్. ఇంటికి ఎవరైనా రెంట్కి దిగితే గానీ ఓనర్ అమ్మ ఇంటికి రాదు. ఇప్పుడు ఆవిడే రాయని కన్ఫర్మ్ గా చెప్పేసింది. ఆహా, ఎవరో నీ జీతం పెంచడం ఏంటే, నీ జీతం నీకే పెంచుకునే ఛాన్స్ వచ్చిందే చారు. ఇక మీదట ఇది చారు రాజ్యం.